హాయ్ వివర్స్, ఎంతో టేస్టీగా ఉండే ఈ మ్యాంగో హోల్ వీట్ ఫాలూదా రెడీ అయిపోయింది. దీన్ని ఎలా చేసుకున్నానో నేను తెలుసుకోవడం కోసం మీరు చూస్తున్నారు మరువులేని వంటలు ఛానల్. అంటే కాయలు ఇది కలిపి ఫాలూదా చేస్తారనమాట, గోధుమలు ఫాలూదా. ఈ గోధుమలు ఒక రోజంతా మెత్తగా చక్కగా నానిపోయినాయి అనమాట. ఇందులోనే యాలక్కాయలు కూడా వేసేసి వెట్ గ్రైండర్లో వేసి చక్కగా మెత్తగా రుబ్బేస్తాను అనమాట. ఇప్పుడు ఈ గోధుమలు వెట్ గ్రైండర్లోంచి రుబ్బేసి తీసేసుకున్నాం మొత్తం. సో దీన్ని వాటర్ కలిపి దీన్ని మొత్తం ఈ పాలు వడబోసేసుకోవాలి 2-3 సార్లు. తర్వాత తేరుకోవడానికి పెట్టుకుంటాం అనమాట. ఇగో చూసారా, చక్కగా వడపోసి తీసేసుకున్నాను అనమాట క్లాత్లో. ఇలా పాలు వేరేగా వచ్చేసినాయి. ఇగో ఈ పిప్పే ఉందనమాట, ఇంకేం లేదు. ఇప్పుడు ఇది తేరుకోవడానికి పెట్టేసుకుంటాం ఒక 2-3 గంటలు. తేరుకున్నాక పై వాటర్ తీసేస్తాం. ఇప్పుడు ఈ గోధుమలు రుబ్బుకున్నాక తేరుకోవడానికి పెట్టుకున్నాను కదా, ఈ నీళ్ళు తేరిపోయినాయి. ఇందులో తీసేస్తున్నాను అనమాట, వేరేగా తీసేసాం. ఇప్పుడు ఒక మిక్సీ జార్లో ఈ బంగినపల్లి మామిడి పండు ముక్కలు కోసి పెట్టుకున్నా, గోధుమ పాలు కూడా ఉన్నాయి కదా తీసి పెట్టుకున్నాయి, ఇవి ఇందులో వేసేస్తున్నాను. ఇది బ్లెండ్ చేసేసుకున్నాను, ఫైన్ పేస్ట్లా అయిపోయింది చూసారా. ఇప్పుడు ఈ పాలు మరుగుతున్నాయి, దీంట్లో 1 కప్పు షుగర్ వేసాను. ఇప్పుడు ఈ పాలు మరుగుతున్నాయి. ఇవి పచ్చి పాలు తీసుకున్నాను నేను, కాచలార్చిన పాలు కూడా తీసుకోవచ్చు. ఇందులో పందారు వేసాను కదా, ఇది బాగా కలిసేలా ఇలా కలిపిన తర్వాత యాలక్కలు చాలా వేసాము, అవసరం లేదా అయినా ఐస్ క్రీమ్ ఫీల్ కోసం మనం ఈ వెనీలా ఎసెన్స్ చేసుకుంటున్నాం. ఇప్పుడు ఈ మరుగుతున్న పాలల్లో ఇది వేసి ఉండలు కట్టకుండా ఇలా కలుపుతూ మొత్తం కుక్ అయ్యే వరకు మొత్తం ఇలా కలుపుతూనే ఉండాలి. ఇప్పుడు ఈ షుగర్ కొంచెం తగ్గింది, ఇంకొక 1/2 కప్పు వేస్తున్నాను అనమాట. మళ్ళీ బాగా కలుపుతున్నాను. ఇప్పుడు ఇది చక్కగా కుక్ అయిపోయింది. ఇప్పుడు ఇది స్టవ్ ఆఫ్ చేసి కొంచెం నెయ్యి రాసుకున్న మౌల్డ్లో వేసేసుకుంటాను అనమాట. ఇట్లా మౌల్డింగ్ కోసం ఇట్లా వేసుకుంటున్నాను నేను దీంట్లో. ఒక 2-3 అవర్స్ చక్కగా ఫ్రిడ్జ్లో పెట్టుకుని తీసుకుంటే చాలా బాగుంటుంది. ఇలా ముక్కలు కట్ చేసుకుని సర్వ్ చేసుకోవచ్చు. చూసారా, చక్కగా ఉందన్నమాట, టెక్స్చర్ బాగుంటుంది. ఇలాగా కట్ చేసుకోవచ్చు, కేక్ లాగా కట్ చేసుకోవచ్చు అన్నమాట. మనం సర్వ్ చేసుకోవడానికి రెడీ చేసుకున్నాను అనమాట.